కోడిపుంజుకి రాత్రంతా ఉంది చందమామ తెల్లవారేసరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే అనుమానం వచ్చింది. ఎంత ఆలోచించినా దానికి తెలియలేదు. అది ఆలోచనలో ఉండడం చూసిన పావురం ఏంటి అని అడిగింది. కోడి రాత్రంతా ఉండే చందమామ ఉదయానికి ఎటు వెళ్ళిపోతున్నాడంటావు అని అడిగింది. పావురానికి తెలీదు. అవి కుందేల్ని అడిగాయి. ఆలోచించి రాత్రంతా మెలకువగా ఉంటాడు కదా, అందుకే పగలు నిద్రపోతాడు అంది. కోడి, పావురం అరే! ఇంత చిన్న విషయం తమకెందుకు తెలియలేదబ్బా అని అనుకున్నాయి. ఇంతలో కోడికి మరో అనుమానం వచ్చింది. చందమామ నిద్రపోతే మరి అతని వెన్నెల ఏమవుతుంది అంది. కుందేలు తెలివిగా ఎవరైనా ఎలా నిద్రపోతారు? దుప్పటి కప్పుకునే కదా! అలాగే చందమామ కూడా సూర్యుని వెచ్చని కిరణాలతో నేసిన దుప్పటి కప్పుకుని వెచ్చగా పడుకుంటాడు అంది. కోడికి, పావురానికి ఇక ఎలాంటి అనుమానమూ రాలేదు.